హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్లాక్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ షోరూమ్ దగ్గరికి వచ్చినాం. మన బాడీ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం సెన్సార్ చెకింగ్ చేస్తారనమాట. వైర్లన్నీ మంచిగా ఉన్నాయా లేవా అని చెప్పేసి, బండి ఎట్లా ఉంది కండిషన్ అని చెప్పేసి, మనకి వెల్డింగ్ ఇట్లా కొడతారు కదా, వైర్లు ఇట్లా ఏమైనా ప్రాబ్లం అయినాయా కాలిపోయినాయా అని చెప్పేసి మొత్తం బండి చెక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ సెన్సార్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఒక ల్యాప్టాప్ పెట్టి సెన్సార్ చెకింగ్ మొత్తం ల్యాప్టాప్లోనే చెక్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మెకానిక్ అన్న వస్తాడు అనమాట. ఆ మెకానిక్ అన్న మనకి ఏ ఆయిల్స్ వాడాలి, ఎట్లా ఉంటుంది బండి మెయింటెనెన్స్ మంచిగా వస్తుంది, మైలేజ్ ఎట్లా ఇస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకి చెప్తాడు. అవన్నీ అయితే ఆ అన్న మాటలోనే మనం విందాం. తర్వాత ఇప్పుడు ఈ అన్న వాళ్ళ చెకింగ్ అయిపోయిన తర్వాత మెకానిక్ అన్న వచ్చి ఆయన ప్రాసెస్ చెప్తాడు. మనకి ఇంకా ఎడబుల్ ఆయిల్ అన్నీ ఉన్నాయా, యాడ్ బ్లూ అవన్నీ ఉన్నాయా లేదా, ఎట్లా ఎన్ని కిలోమీటర్లకు చేంజ్ చేసుకోవాలి, ఎన్ని కిలోమీటర్లకి మనకు కంప్లీట్ అవుతుంది, పర్సెంటేజ్ మనకు మీటరు అన్నీ చూపిస్తాడు అనమాట. మనకైతే BS6 గురించి అయితే ఏమాత్రం ఐడియా లేదు. మొత్తం టోటల్గా అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం లాంగ్ వెళ్తాం కాబట్టి మళ్ళీ రోడ్ల పైన ఇబ్బంది పడకుండా. రావు అలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక అన్ననమ్మ లోపల ఉండి ల్యాప్టాప్లో అన్నీ ఆపరేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ అన్న అన్ని చెక్ చేస్తున్నాడు అనమాట. సౌండింగ్ ఎట్లా ఉంది, కరెక్ట్ ఉన్నాయా పొజిషన్లో లేదా, లేకపోతే డిఫరెంట్ చేంజెస్ సౌండింగ్ ఏమైనా వస్తున్నాయా అని చెప్పేసి అక్కడ అన్న ఆపరేట్ చేస్తూ ఉంటే చెక్ చేస్తున్నాడు అనమాట. ఈ అన్న వచ్చేసి మెకానిక్ అన్న. ఈ అన్న మనకి ఇప్పుడు ఆయిల్స్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, ఎట్లా దీని కండిషన్ ఉంటుందని ప్రతి ఒక్కటి చెప్తాడనమాట. ఇప్పుడు మనకు క్లారిటీగా చెప్పాను అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు సెన్సార్ చెకింగ్ అయితే అయిపోయింది కదా, వాళ్ళు ఒక ట్రయల్ వేసిన తర్వాత మొత్తం క్లారిటీగా చెప్తా అని చెప్పేసి అనమాట. అన్న వాళ్ళది మొత్తం సెన్సార్లన్నీ మొత్తం చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ట్రయల్ చూస్తారనమాట, ఎట్లా ఉంది కండిషన్ నడుపుతున్నప్పుడు అంతా ఓకేనా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి చూస్తారు. మీటర్లో మనకి సింబల్స్ చూపిస్తాయి అనమాట రన్నింగ్లో. ఆ రన్నింగ్లో ఏమైనా సింబల్స్ అవి చూపించినప్పుడు మళ్ళీ సిస్టంలో మళ్ళీ ఆపరేట్ చేస్తారనమాట. ల్యాప్టాప్ పెట్టి మళ్ళీ చెక్ చేస్తారు సెన్సార్ చెకింగ్. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ట్రయల్ పోతున్నారు. ఇప్పుడు ట్రయల్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది లేదా అనేది కరెక్ట్ కండిషన్లో ఉందనేది మనకు చెప్తారు. మీటర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే షోరూమ్కి రావాలి. అప్పుడు మనకు సర్వీసింగ్ ఇట్లా కంప్లీట్ చేసేస్తారు. ఎవ్రీ టైం ఇట్లా మనం సర్వీసింగ్కి వచ్చినప్పుడు మన బండి ఇట్లా చెకప్ చేస్తుంటారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు. మనం ఏ స్టేట్కి వెళ్ళినా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ దగ్గరలో ఉన్న షోరూమ్ నెంబర్లు అయితే మనకు కాంటాక్ట్లో ఉంటారు అనమాట. వాళ్ళకి కాంటాక్ట్ అయితే మనకి బండి బ్రేక్ డౌన్ అయినా ఏది ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారనమాట. ల్యాప్టాప్లో ఇట్లా వచ్చి సెన్సార్ చెకింగ్ చేసి మనకి ఏ సింబల్స్ వచ్చినా కానీ వెంటనే ఇక్కడ మెకానిక్ అన్నదన్నా లేకపోతే ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు, వాళ్ళకి కాల్ చేస్తే మనకి ఏ డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేసేస్తారు. ఈ బండికి లిఫ్ట్ ఎక్సెల్ వచ్చేసి ఆటోమేటిక్ అనమాట. బండి స్టార్ట్ చేసినప్పుడు ఎంటీ బండి మీద ఆటోమేటిక్గా లిఫ్ట్ లేస్తుంది. మన లోడ్ బండి అయినప్పుడు స్టార్ట్ చేసిన బండి ఆఫ్లో ఉన్నా కానీ లిఫ్ట్ అయితే దిగే ఉంటుంది అనమాట, పైకి అయితే లేవదు. రివర్స్ గేర్ వేసినప్పుడు మాత్రమే పైకి లేస్తుంది, ఆటోమేటిక్ ఉంటుంది దీని సిస్టమ్ లిఫ్ట్ అయితే. ఈ అన్న ఇప్పుడు మనకి హౌసింగ్ ఆయిల్ చెక్ చేస్తున్నాను అనమాట. మనకి హౌసింగ్ ఆయిల్ అనేది ఎక్కువగా అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది షోరూంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు చెక్ చేసి చేంజ్ చేస్తారు. మనం ఇంజన్ ఆయిల్ మళ్ళీ యాడ్ బ్లూ ఇవి మాత్రం మనకి 1000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే యాడ్ బ్లూ చేంజ్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ అయితే ఎక్కువగా మన బండిలో స్టాక్ పెట్టుకుంటూ ఉండాలి, స్టీరింగ్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఇట్లా. ఇప్పుడు ఈ అన్న మాటలోనే మనం విందాం. ఈ అన్న చెప్తాడనమాట మనకు అన్నీ ఎంతవరకు వస్తే చేంజ్ చేసుకోవాలి, ఎంతవరకు వస్తే మనకి మినిమం ఆయిల్ ఉన్నట్టు అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. మీరు కూడా లో గేజ్ ఇది ఓకే, ఫుల్ ఇది అనుకో, ఈడుకుందనుకో ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గిందనుకో పోసుకో టాప్ అప్ చేసుకోవాలి. వీడి వరకు ఉండాలి, అసలు ఈ హోల్ వరకు ఉండాలి. ఫుల్ బ్యాక్ ఉంది కదా, ఈ లో గేజ్ అయింది. ఈ లో గేజ్ ఉంటే ఇంజిన్ ఆయిల్ తక్కువ పోసుకోవాలి. ఇది ఉందనుకో మన అందుబాటులో లేకుంటే నడుపుకొని ఎక్కడైతే మనకు ఆయిల్ దొరుకుతుందో ఇది దాకా పోస్ట్ ఫిల్అప్ చేసుకోవాలి. ఇది గల్ఫ్ BS6 ఆయిల్, BS4 ఆయిల్ కాదు.
మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజిన్ ఆయిల్. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి కూలెంట్ ఆయిల్ అండ్ ఇంజన్ ఆయిల్ అయితే ఎప్పటికప్పుడు మనం తగ్గినప్పుడు మనం ఎమ్మటెమ్మటే ఫిల్అప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది యాడ్ బ్లూ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎప్పుడైతే 30% వస్తుందో మన మీటర్లో చూపిస్తుంది అనమాట. మనకి 100% నుంచి 30% వరకు వస్తుంది కదా, అప్పుడైతే మనం యాడ్ బ్లూ అనేది మనం నింపుకోవాలన్నమాట. ఇది ట్యాంక్. ఇది వచ్చేసి మనకి 1500 నుంచి 1000 కిలోమీటర్స్ మధ్యలో మనం నింపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హౌసింగ్ ఆయిల్ అనేది అయితే మనం ఎక్కువగా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. షోరూమ్కి వచ్చినప్పుడు వాళ్ళే చెక్ చేస్తారంట. మనకి ఎప్పుడైనా ఆయిల్ సీల్లు మనకు లీక్ అయ్యి మన టైర్ పక్క నుంచి ఆయిల్ కారుతూ ఉంటాయి కదా హౌసింగ్ టైర్లో నుంచి, అప్పుడు మనం ఆయిల్ చెక్ చేసుకోవాలంట. ఎందుకంటే ఆయిల్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనకు ఆయిల్ సీల్ వేయించుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది చెక్ చేసుకొని ఆయిల్ నింపుకోవాలి. మళ్ళీ ఎప్పుడు అల్ల కొద్దిగా తక్కువ ఉండాలి, ఫుల్ పోయకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. ఇప్పుడు అంత ఉందో అంతే ఉండాలి. ఎయిర్ అనేది సర్క్యులేషన్ అవ్వాలి. ఖర్చు తక్కువ ఉన్నప్పుడు ఆయిల్ కిందికి మైకి కారుతుంది, అట్లా ఉండాలన్నమాట. అట్లా లేదనుకో ఎయిర్ ఉందనుకో ప్రాబ్లం ఉంటుంది. టీవీఎస్ అని ఉంటుంది, గన్ఫండ్ ఉంటుంది, మీ ఇష్టం. సర్వర్ బేసిక్స్ క్లచర్ అని ఇస్తారు. మంచిగా కొంచెం లైట్గా టైట్ పెట్టాలి. క్లచ్ ప్లే ఉండాలి, ప్లే ఉండాలి. క్లచ్ పడండి, ప్లే లేదనుకో అనుకో బండి హార్డ్గా పోతుంటుంది, క్లచ్ స్మెల్ వస్తుంటుంది. లేకపోతే ఎట్లా మళ్ళీ ప్లే తెప్పించుకోవాలి. 45% ఉంది, 45% ఉంది. ఎంత తక్కువ ఉన్నట్టు 55% తక్కువ ఉన్నట్టు అంటే పోసుకోవాలి మనం. ఉంది 30 రావడానికి ఎంత ఉంది, 15 ఉంది. 15 అంటే మినిమం మెయింటెనెన్స్ 30 ఉండాలి. 30 ఎక్కువనే ఉండాలి. ఇంకా తక్కువ 30 వచ్చిందంటే పోసుకోవాలన్నమాట. ఇంకా 15 అంటే బకెట్ పోసుకుంటే బెటర్. ఇది ఎయిర్, ఇది 7.7 ఉంది కదా, 7.6. మనం 6 ఉందనుకో ఒక ఎయిర్ బండి మూవ్ అయ్యడానికి ఉందన్నమాట. హ్యాండ్ బ్రేక్ చేయడానికి ఓకే, కానీ బండి మూవ్ అవుతుంటే మనం మూవ్ అవ్వాలంటే 8 ఉండాలి కంపల్సరీ. 6 ఉంటేనేమో హ్యాండ్ బ్రేక్ వదులుతుంది, హ్యాండ్ బ్రేక్ వదులుతుంది. హ్యాండ్ బ్రేక్ ఇప్పుడు 6 కన్నా కిందకు ఉందంటే హ్యాండ్ బ్రేక్ వదలదు. 6 పైన ఉండాలి ఎయిర్, 8 ఎంత ఉంటే బెటర్. చూపించుకుంటాను సింగల్ వెళ్ళిపోవాలి. ఇది లిఫ్ట్ పైకి వేసి ఉండదు. ఎయిర్ ఫుల్ అయితే ఎందుకంటారు, ఎయిర్ ఇండికేషన్ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే సింబల్ వస్తుంది. స్టాప్ సింబల్ వస్తుంది, రిజిస్ట్రేషన్ సింబల్, రీజనరేషన్ సింబల్. ఇది ఆపుకోవడానికి రీజనరేషన్ ఒక 3 కిలోమీటర్ దాకా ఆపుకోవచ్చు. ఇది 4 ఇండికేటర్. నీకు ఒక సింబల్ వస్తుంది, ఇక్కడ ఇస్తాను సింబల్ వస్తుంది. ఆ సింబల్ వచ్చినప్పుడు దీన్ని వచ్చుకోవాలి 2 నిమిషాలు, అది ఆగుతుంది అనమాట. ఇప్పుడు ఈ సైలెన్సర్ ఉంది కదా, అలా నిండిపోతుంది అనమాట మొత్తం గ్యాస్ అంతా. ఆ గ్యాస్ నిండిపోయినప్పుడు ఇది సిటీలో ఉన్నామనుకున్నాను. ఆ సిటీలో ఉన్నప్పుడు సిటీలో బండి రైస్ చేయడానికి అది ఓవర్ హీట్ ఉండదు అనమాట. రైతులో ఉన్న కాళ్ళకి కాలిపోతుంది, దగ్గర ఉంటుంది ఓవర్ హీట్ వచ్చేసి. అయితే ఈ బటన్ 3 సెకండ్లు పెట్టుకున్నాం, అది ఆ రీజనరేషన్ అనేది ఒక 3 కిలోమీటర్ దాకా కొంచెం ఎక్కువ ప్రదేశానికి వచ్చి దాకా అవుతుంది అనమాట. అప్పుడు బయట సైడ్ అప్పుడు పెట్టుకుని చేస్తే రీజనరేషన్ అవుతుంది. అప్పుడు ఓకే వెళ్ళిపోతుంది. ఇది ఎందుకంటే బటన్ దిగుతూ ఒక చడా దిగేటప్పుడు చేసుకోవాలి. బండి ఇంజన్ మీద కూర్చోబడినప్పుడు ఫ్రీగా దిగుతుంది. బ్రేక్ తెచ్చినట్లయితే అడ్జస్ట్ కనిపిస్తుంది. బండి ఒకసారి తమ్ములో నెగ్గిపోకుండా మెల్ల బండి కంట్రోలింగ్ పనికొస్తుంది. కొండకి దిగుతాం కదా, లేకపోతే చడాయికి దిగుతాం కదా, అప్పుడు వేసుకోవాలి. వేసుకుంటే మనకు బండి కూర్చోవాలి. బండి కండిషన్ ఉంటుంది, బండి మీద బ్రేక్ల మీద బాధపడాలి. స్టీరింగ్ అని చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు స్టీరింగ్ ఆయిల్ అనమాట. లోపల అవన్నీ చెప్పింది కదా, అవైతే క్లారిటీగా వాయిస్ వస్తలే. నేను యాక్చువల్గా ఏంటంటే ఫోన్లో ఆల్రెడీ రికార్డింగ్ పెట్టినా, కాకపోతే అది అంతా రికార్డ్ అయిన తర్వాత నేను సేవ్ చేయలేదు, అందుకనే వాయిస్ అనేది అయితే డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ నేను ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్న ఏదైతే మనకు చెప్పిండో అది మంచి క్లారిటీ వాయిస్ తోటి. ఇక్కడ వచ్చేసి మనకి స్టీరింగ్ ఆయిల్ అనమాట.
స్టీరింగ్ ఆయిల్ అనేది కూడా మనకు కొంచెం తక్కువనే ఉంది, అది కూడా కొంచెం పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అన్ని తీసుకొని వచ్చి ఇంతకుముందుకు మన నందీశ్వరుడు బండికి ఇంకా పాత బండ్లన్నిటికీ అయితే ఫ్రంట్ సైడ్లో ఉండేది స్టీరింగ్ ఆయిల్. దీనికి మాత్రం ఈ మధ్యలో కింది ఇచ్చిర్రు. దీనికి కిందికి పోయి పోసుకోవాలంటే చాలా ఇబ్బంది, క్యాప్ తీయడానికి వస్తలేదు అనమాట అన్నకైతే. అదే మన ఫ్రంట్ సైడ్ ఉంటే మనకి ఈజీగా వచ్చేది. లోపల అయితే ఇరకడ ఉండేసరికి ఆ క్యాప్ అయితే అస్సలు లూజ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనకైతే స్టీరింగ్ ఆయిల్ అయితే తీస్తుండే అన్న. ఇప్పుడు మన ప్రతి ఒక్క ఆయిల్ అయితే ఇక్కడే ఉంటాయి అనమాట. షోరూంలో మనకి ఏ ఆయిల్స్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి మనకి తీసుకొని వెళ్ళొచ్చు. ఒరిజినల్ ఆయిల్స్ దొరుకుతాయి. మనం బయట యాడ్ బ్లూ కూడా బయట తీసుకున్నాం అనుకో వేరే కంపెనీ దొరుకుతాయి అనమాట. మనకి ఇందులో అయితేనే ఒరిజినల్ ఉంటుంది, గల్ఫ్ అదే వాడాలి. ఇక్కడనే అయితే నేను ఇప్పుడు ఈ స్టీరింగ్ ఆయిల్ యాడ్ బ్లూ పోసిన తర్వాత ఒక 2 బకెట్లు అయితే ఎక్స్ట్రా తీసుకొని వెళ్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గల్ఫ్ యాడ్ బ్లూ అనమాట. ఇది మనకి ఒరిజినల్. ఇప్పుడు మామూలుగా మనకు బయట కూడా దొరుకుతుంది కానీ అది ఒరిజినల్ ఉండదు, గల్ఫ్ ఉండదు. అందుకని చెప్పేసి నేనైతే 2 బకెట్లు తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి వేరే ఎక్కడన్నా ఎమర్జెన్సీలో దొరకనప్పుడు అయితే బయట ఇది వాడుకోవచ్చు, కానీ మేజర్గా అయితే ఇదే వాడాలని చెప్పారు. గల్ఫ్ వాడితేనే మంచిదంట. రాజుబ్రో చెప్తాను దూపైతుంది, యాడ్లో ఉంది, ఎట్లా వాడలేవు అని చెప్పేసి ఐదా అన్ని నీళ్ళ లెక్కన ఉంది. అది కూడా ఒక ఏం తెలుస్తలేదు, వాసన లేదు, ఏది లేదు. తాయినగలు తెలుస్తుంది. ఇప్పుడు మనకి యాడ్లు అనేది అయితే ఇట్లా బకెట్ అనేది పైన పెట్టుకోవాలి. మనకి ఇక్కడ కుండి అనేది పెట్టించుకుంటే బాగుంటుంది. దాన్ని తగిలించుకొని ఎవరు లేకున్నా కానీ మనం ఇట్లా పైప్లో నుంచి ఇట్లా గుంజి దాంట్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా అది నిండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి షోరూంలో అయితే మొత్తం చెకింగ్ అయితే అయిపోయింది. మన బండి అయితే ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా నేను ఒక వీడియో చేస్తాను మన బండి గురించి, ఎట్లా ఉంటుంది మనకి ఆ బండికి ఈ బండికి తేడా ఏంటి, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలనేది మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు వాయిస్ అనేది అయితే సరిగా రాలేదు కదా, అది కూడా నేను మెకానిక్ అన్న ఏం చెప్పిండో అది క్లారిటీగా అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయటకు వెళ్ళిన తర్వాత ఒక వీడియో చేస్తాను స్పెషల్గా దీని గురించి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.